హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ బిగ్గెస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఇట్ మీన్స్ ఈరోజు ఏప్రిల్ 30, 2025 మీ జీవితంలో సూపర్ ఇంపార్టెంట్ డే. తెలంగాణ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్ ఈరోజు వస్తున్నాయి. ఎవరు టాపర్ అవుతారు, మీ మార్కులు ఎలా ఉంటాయి, ఈ వీడియోలో ఫలితాల గురించి A to Z వివరాలు ఎలా చెక్ చేయాలి మరియు సూపర్ టిప్స్ ఇస్తున్నాం. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి, వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెడీనా? లెట్స్ గ్రో. 10వ తరగతి ఫలితాలంటే మీ లైఫ్లో బిగ్గెస్ట్ విక్టరీ. ఈ ఏడాది తెలంగాణలో ఆల్మోస్ట్ 5.09 లక్షల మంది ఎస్ఎస్సి పరీక్షలు రాశారు. మీరు రాత్రంతా పఠించిన రోజులు, టెన్షన్తో ఎగ్జామ్ హాల్లో కూర్చున్న క్షణాలు, ఈరోజు ఫలితం చూస్తే అన్నీ వర్త్ అనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఈరోజు ఆల్మోస్ట్ 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఫలితాలు ఇస్తున్నట్టు తెలిసిపోతున్నది. సో 10వ తరగతి ఫలితాలను బుధవారం అంటే ఈరోజు వెల్లడి కానున్నాయి. రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం పరీక్షల విభాగం సంచాలకుడు ఏ కృష్ణారావు తెలిపారు. పరీక్షలు ఎప్పుడో కరెక్షన్ అయిపోయింది, మరి ఇన్ని రోజులు ఎందుకోసం లేట్ అయింది అంటే మనకు మార్క్స్ ఇవ్వాలా, గ్రేడ్స్ ఇవ్వాలని ఒక సందిగ్ధంలో ఉండే గవర్నమెంట్. బట్ ఫైనల్గా ఏం డిసైడ్ చేసినారు, ఇప్పుడు మనకి మార్క్స్ గ్రేడ్స్ రెండు ఇస్తారు. మన ఆన్సర్ షీట్లో మార్క్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. మనకు 91 నుంచి 100 మార్క్స్ వస్తే A1 గ్రేడ్ అని, 81 నుంచి 90 మార్క్స్ వస్తే A2 గ్రేడ్ అని, 71 నుంచి 80 మార్క్స్ వస్తే B2 గ్రేడ్ అని, ఇట్లా గ్రేడ్స్ ఇస్తారు. మళ్ళీ మార్క్స్ కూడా ప్రింట్ చేస్తారు. బట్ ప్రీవియస్లో ఓన్లీ మార్క్స్ గ్రేడ్స్ మాత్రమే ఇస్తుండే. ఇప్పుడు మార్క్స్ ప్లస్ గ్రేడ్స్ రెండు ఉంటాయి. ఓకే, మన రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవచ్చు? ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ప్రకారం www.results.bac.telangana.orgలో చెక్ చేసుకోవచ్చు, లేదా results.bac.telangana.org government.gne తెలుసుకోవచ్చు, results.enadu.net, results.enadu.pratibha.net తదితర వెబ్సైట్లు. SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు సర్వర్ బిజీ వస్తున్నట్టు SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ తర్వాత ఇస్తాను. మీరు మీ రిజల్ట్స్ చూసుకున్న వెంటనే ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? మీరు మీ మార్క్స్ని కామెంట్ సెక్షన్లో ఇచ్చేయండి. మనం అందరం హ్యాపీగా డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినాయని ఫీల్ కావద్దు. ఈ మార్క్సే ఫైనల్ కాదు, మనకి ఇదే జీవితం కాదు. మనకు వచ్చిన మార్క్స్ ఇట్స్ అవర్ హార్డ్ వర్క్, ఇట్స్ అవర్ కమిట్మెంట్. ఓకే, మార్కులు తక్కువైతే డోంట్ వరీ, రీవాల్యుయేషన్ ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయినట్టయితే బై ఛాన్స్, గాడ్ షుడ్ ఫర్బిడ్, ఫెయిల్ అయినట్టయితే మాత్రం మనకు సప్లిమెంటరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి సర్ప్రైజ్కి గురి కావద్దు. మీ ఫ్రెండ్స్కి ఎక్కువ వచ్చినాయి, నాకు తక్కువ వచ్చినాయి కంపారిజన్ అస్సలు వద్దు. మార్క్స్ అనేది ఫైనల్ కాదు. మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మార్క్స్ అనేది ఒక పారామీటర్ కానే కాదు. ఓకే, మార్క్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఆన్సర్ రైటింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హ్యాండ్ రైటింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎక్స్ప్రెషన్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కరెక్షన్, మూడ్ ఆఫ్ ది కరెక్షనర్. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంతేగాని మార్క్సే మీ నాలెడ్జ్ కానే కాదు. మీ నాలెడ్జ్ కొలమాన మార్క్స్ అని కానే కాదు. మార్క్స్ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా యాక్సెప్ట్ ఇట్. కమెంట్స్లో మెన్షన్ చేయండి, మేము డిస్కస్ చేసుకుందాం మార్క్స్ గురించి. థ్యాంక్ యూ. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ so that they will also share their marks. Subscribe to my channel for more updates. Thank you very much.